మన అక్కినేని నాగచైతన్య అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్మాతోని రాబోతున్నాడు గదే తండేలు. కార్తికేయ సైన్మాతోని మస్తుగా ఇటుగొట్టిన చందు మొండేటి ఈ సైన్మాని దర్శకత్వంతోని ఇక మన గీతా ఆర్ట్ సంస్థలు పెద్ద మొత్తం పైసలు పెట్టి ఈ సైన్మాని తెరకెక్కిస్తున్నారంట. గిదిట్లుంటే ఇప్పుడు ఎన్నడో శానా కాలం కిందన టీజర్ అనేది ఒకటి వదిలేరు. ఇక అది చూస్తే జనాలు మొత్తం దాన్నే ఎగబడుతున్నారు. ఎందుకనంటే దాంట్లో సాయి పల్లవి కనిపించింది. ఇక ఒక్క నవ్వు జాలి ఇక అందరు పడిపోనీకే అన్నట్టుగా. ఇక అంతేకాదు ఈమె నటించడమే కాకుండా ఆ సైన్మాల వాస్తవ సంఘటనలను బట్టి తీర్చిదిద్దినట్లుగా ఉండడంతో చాలా మంది అంచనాలు అయితే పెంచుకున్నారు. మన టీజర్ కార్యక్రమాలే ఆలిగిట్లా ఎప్పుడు విడుదల చేయాలనే తేదీనైతే ఫిక్స్ చేసిరు. గదే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 తారీఖున వస్తున్నామని చెప్పకనే చెప్పిరు. ఇక ఇప్పుడు క్రిస్మస్ బరిలా మస్తు సైన్మాలు అయితే ఉన్నాయి. ఇక దీంతో వీళ్ళు వాయిదా వేసుకోవాలి గట్స్ వంటి పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. కనుక ముఖ్యంగా ఈ క్రిస్మస్ బరిలా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సైన్మా రాబోతున్నది కనుక ఇక వాయిదా ఏక తప్పదు. ఎందుకనంటే ఇక ఈ సైన్మా ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇక అప్పటి వరకు ఎదురు చూడాలని మాత్రం అనుకుంటున్నారంట. ఇక ఇప్పుడు తాజాగా ఎట్టకేలకు ఇక దాని నిర్మాత అయిన దిల్ రాజు తండేలు జట్టుకి ఇక ఎప్పుడైతే విడుదల చేస్తున్నో దాని గురించి స్పష్టతనైతే ఇచ్చిండంట. దీంతో ఇక వీళ్ళు ఇంకో కొత్త తేదీని చూసుకోవాల్సిన పని అయితే వచ్చింది. ఇక దాని మీద దృష్టి పెడుతున్నారంట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఒకవేళ క్రిస్మస్ పోతే ఇట్లా సంక్రాంతికి రావాలి, లేకుంటే ఏసవి వరకు ఎదురు చూడాలి. మళ్ళీ ఇప్పటికే సైన్మా పూర్తిగా అయిపోయే దశలో ఉన్నదంట. ఇక కందుకని ఇక వేసవి వరకు ఎదురు చూడడం వద్దు అనుకొని వాళ్ళు సంక్రాంతికే రావాలని అనుకుంటున్నారంట. ఎందుకనంటే సంక్రాంతికి బరిలా పోటీ కొరకు చాలా సైన్మాలు ఉన్నా కానీ సంక్రాంతికి సైన్మాల పరంగా ప్రేక్షకాదరణకు ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో సంక్రాంతిలో దిగాలని చెప్పేసి నిర్ణయించుకున్నారంట. అయితే ఇప్పటికే జనవరి 10 తారీఖున విశ్వంబర చిరంజీవి సైన్మా రాబోతుండగా మళ్ళా 3 రోజుల వ్యవధిలోనే జనవరి 13 తారీఖున తండేలు విడుదల చేద్దామని అనుకున్నారంట. ఇక అంతేకాదు తండేలు కాకుండా విశ్వంబర కాకుండా ఇక బరిలా ఇక చైతన్య సొంత మావయ్య వెంకటేషు బాలయ్య వీళ్ళందరి సైన్మాలు ఇట్లా బరులైతే ఉన్నాయి. ఇక మొత్తానికి ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోలేదు గనక ఒకవేళ గివి గిట్లా బరిలో ఉంటే ఇక జరంతా ప్రమాదం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక బరిలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇక ఏదైతే అదే కథ మీద నమ్మకంతో మేము వస్తున్నాం, సంక్రాంతికి దిగుతున్నాం, చూసుకుందాం అనే తీరుగా నమ్మకంతో ఉన్నారంట. సంక్రాంతికి విడుదల చేద్దామని ఫిక్స్ అయిపోయారంట. ఇక చూసిర్రా, ఇక సంక్రాంతికి ఇన్ని సైన్మాలు బరిలో ఉన్నాయంటే ఇక నువ్వు అనేనా అనేటట్టుగా అసలు నడు చెలో కొట్టుకుందాం. ఇక ఒక్కసారి అన్ని సైన్మాలు ఇట్టు కావాలనే ఉద్దేశంతో ఎవరికి ఓళ్ళు నిర్ణయించుకొని విడుదల అయితే చేస్తున్నారు. ఇక మళ్ళీ ఇన్ని సైన్మాలలో ఏ సైన్మా కరెక్ట్గా విజయం అందుకుంటారంటారు? మీరు అంచనాలు వేసి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే వాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.